Welcome back to the class, students. And today's topic about explain the classification of data models in DBMS, or the question may ask you in another way, what is a data model? What are the different types of data models? సో డేటా మోడల్స్ అనే క్వశ్చన్ డిబిఎంఎస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థం కావడానికి కూడా కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డిబిఎంఎస్లో. ఓకే, అసలు డేటా మోడల్ అంటే ఏంటో చూద్దాం. డేటా మోడల్ మీన్స్ మోడలింగ్ డేటా దట్ ఈస్ టు గివ్ ఎ షేప్ టు ద డేటా ఆర్ టు గివ్ ఏ ఫిగర్ టు ద స్టోర్డ్ డేటా. మీన్స్ సో మనం డిబిఎంఎస్లో డేటాని స్టోర్ చేస్తాం కదా, ఆ స్టోర్ చేసిన డేటాకి ఒక డిజైన్ ఇస్తాం బై యూజింగ్ డేటా మోడల్. మనకి ఇక్కడ క్వశ్చన్లోనే ఉంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్. మనకి కొన్ని టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్ ఉన్నాయి. వాటిల్లో మీరు ఏ మోడల్ని చూస్ చేసుకుంటారో ఆ మోడల్లో మనం దగ్గర డిబిఎంఎస్లో స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని ఆ మోడల్లో డిజైనింగ్ చేసుకొని బయటికి రిలీజ్ చేస్తారు. క్లియర్? ద మెయిన్ పర్పస్ ఆఫ్ డేటా మోడల్ ఈస్ టు గివ్ అన్ ఐడియా that how final system or software will look like after development is completed. అసలు ద మెయిన్ పర్పస్ ఏంటంటే, దీని యొక్క డేటా మోడల్ యొక్క అవసరం ఏంటంటే టు గివ్ అన్ ఐడియా దట్ హౌ ఫైనల్ సిస్టమ్ ఆర్ సాఫ్ట్వేర్ విల్ లుక్ లైక్ ఆఫ్టర్ డెవలప్మెంట్ ఈజ్ కంప్లీటెడ్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ డెవలపింగ్ స్టేజ్లో ఉన్నది. సో ఇక్కడ మనకు అవైలబుల్గా ఉన్న డేటా మోడల్స్ని యూస్ చేసుకొని, ఏదో ఒక డేటా మోడల్ని యూస్ చేసుకొని వాళ్ళు డేటాని స్టోర్ చేసుకొని మనకి బ్లూ ప్రింట్ చూపిస్తే, సో ఆఫ్టర్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మార్కెట్లోకి వస్తే ఈ వీళ్ళు చేస్తున్న డేటా ఈ డిజైనింగ్ ఫార్మేట్లో ఉంటుంది అన్న ఒక ఐడియాని మనకి ముందే కల్పించేదే డేటా మోడల్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీకు కాన్సెప్ట్ ఇంకా ఈజీగా అర్థం కావడానికి, మనం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడానికి యూజువల్గా మనం ఏం చేస్తాం, ప్రైవేట్ ట్రావెల్స్ని అప్రోచ్ చేస్తుంటాం. సో మీరు ప్రైవేట్ ట్రావెల్స్, బస్ ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి టికెట్ రిజర్వేషన్ చేసుకుంటాం. సో ఈ ఒక ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గర ఉన్న టికెట్ డిజైన్ వేరే ప్రైవేట్ ట్రావెల్ దగ్గరికి వచ్చేసరికి చేంజ్ అవుతుంది. ద డిజైన్ ఆఫ్ ద టికెట్, ద రిజర్వేషన్ టికెట్ ఏమవుతుంది, ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, వాట్ ఈస్ ద టైం ఏంటి, డిపార్చర్ ఏంటి, అన్నీ సేమ్ ఉంటాయి. కాకపోతే ఏమవుతుంది, డిజైనింగ్ ఫార్మేట్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఎటువంటి మోడల్ని యూస్ చేసుకొని మన డేటాని మనం స్టోర్ చేస్తున్నాము అనేదే డేటా మోడల్. సో ఇక్కడ మనకి ద డేటా మోడల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 డిఫరెంట్ గ్రూప్స్ విచ్ ఆర్ యాజ్ ఫాలోస్. మనకి డేటా మోడల్స్ వచ్చి 3 డిఫరెంట్ గ్రూప్స్లో ఉన్నాయి. సో ఈచ్ గ్రూప్లో కూడా మనకి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చి ఆబ్జెక్ట్ బేస్డ్ లాజికల్ మోడల్స్, రికార్డ్ బేస్డ్ లాజికల్ మోడల్స్, అండ్ లాస్ట్ వన్ ఫిజికల్ డేటా మోడల్. సో మనకి ఎన్ని 3 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. సో మనం ఈరోజు వీడియోలో మనం నేర్చుకునేది ఏంటంటే, ఆబ్జెక్ట్ బేస్డ్ లాజికల్ మోడల్స్లో ఉన్నది ఏమేమి ఉన్నాయి, అందులో మనం మెయిన్గా నేర్చుకునేది ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. ఈ వీడియోలో నేను మీకు ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ని ఎట్లా యూస్ చేయాలి, ఎందుకు యూస్ చేయాలి అనేది చెప్తాను. నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో 1 by 1 డేటా మోడల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఉన్న మెయిన్ 3 కేటగిరీస్ ఏంటి, కేటగిరీస్ ఆఫ్ డేటా మోడల్స్. వీ హ్యావ్ 3 కేటగిరీస్ ఆఫ్ డేటా మోడల్స్. అందులో ఫస్ట్ కేటగిరీ ఆబ్జెక్ట్ బేస్డ్ లాజికల్ మోడల్స్. అందులో మనకి మళ్ళీ 4 టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్ ఉన్నాయి. అందులో ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడల్, సెమాంటిక్ డేటా మోడల్, అండ్ ద లాస్ట్ వన్ ఫంక్షనల్ డేటా మోడల్. కమింగ్ టు ద నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ డేటా మోడల్లో మనకి సెకండ్ వన్ రికార్డ్ బేస్డ్ లాజికల్ మోడల్. అందులో మనకి 3 టైప్స్ ఉన్నాయి. అగైన్ ద రికార్డ్ బేస్డ్ లాజికల్ మోడల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్, 3 టైప్స్ వచ్చి మనకి రికార్డ్ బేస్డ్లో ఉన్నాయి. రిలేషనల్ మోడల్, నెట్వర్క్ మోడల్, hierarchical model. Coming to the last category of data model, which is physical data model. సో ఈ రోజు వీడియోలో నేను దేని గురించి చెప్తున్నాను, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. ఇది మీకు ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనేది మీకు షార్ట్ ఎస్సే కూడా అడుగుతారు. సో ఆబ్జెక్ట్ బేస్డ్ లాజికల్ మోడల్.
Object-based logical models are used in describing data at logical level and వ్యూ లెవెల్ అంట. ఆబ్జెక్ట్ బేస్డ్ లాజికల్ మోడల్స్ ఎప్పుడు యూజ్ చేస్తారంట, రెండు లెవెల్స్లో యూజ్ చేస్తారంట. ఎక్కడెక్కడ, ఒకటి లాజికల్ లెవెల్లో యూజ్ చేస్తారు, ఇంకొకటి వ్యూ లెవెల్లో యూజ్ చేస్తారు. అసలు లాజికల్ లెవెల్లో ఏమేం పనులు జరుగుతాయి? లాజికల్ లెవెల్లో ఏం జరుగుతాయి, డేటాని ఏ టేబుల్స్ కింద మనం కన్వర్ట్ చేయాలి, టేబుల్ని తీసుకుంటే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తుంటే అందులో ఎటువంటి కాలమ్స్ తీసుకోవాలి, మీన్స్ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఎంటిటీ. సో ఒకసారి టేబుల్ని క్రియేట్ చేస్తున్నాము అంటే, ఎంటిటీని క్రియేట్ చేస్తున్నాము అంటే, సో కంపల్సరిగా మనకి ఏముండాలి, యాట్రిబ్యూట్స్ ఉండాలి. యాట్రిబ్యూట్స్ అంటే ఏమి కాదు, కాలమ్స్. ఎందుకంటే డిబిఎంఎస్లో మనం డేటాని ఎలా స్టోర్ చేస్తాం, టేబుల్ ఫార్మేట్లో స్టోర్ చేస్తాం. టేబుల్ అంటే ఎలా ఉంటుంది, రోస్, కాలమ్స్. సో కాలమ్స్ని ఇక్కడ డిబిఎంఎస్లో ఏమని పిలుస్తారు, యాట్రిబ్యూట్స్ అని పిలుస్తారు. సో లాజికల్ లెవెల్లో ఏం జరుగుతుందంటే, మన దగ్గర ఉన్న డేటాని ఏ టేబుల్స్ కింద క్రియేట్ చేయాలి, ఆ టేబుల్స్లో ఏమేం యాట్రిబ్యూట్స్ని క్రియేట్ చేయాలి, సో ఒక టేబుల్కి ఇంకొక టేబుల్కి రిలేషన్షిప్స్ ఎలా పెట్టాలి అనేది మొత్తం జరిగేది ఎక్కడ, లాజికల్ లెవెల్లో. ఎవరి పర్యవేక్షణలో జరుగుతుందంట, డిబిఏ పర్యవేక్షణలో. డిబిఏ మీన్స్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. డిబిఏ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ వచ్చి మొత్తం ఈ ఇంప్లిమెంటేషన్స్ అన్ని చేస్తాడు. అండ్ మిగిలింది ఇంకొక లెవెల్ ఏంటి, వ్యూ లెవెల్. వ్యూ లెవెల్లో ఏం జరుగుతుందంట, మనకి యూజర్కి మన దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ మనం ప్రతి ఒక్క యూజర్కి మనం చూపించాం, ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్నే చూపిస్తాం ఫ్రమ్ ఎంటైర్ డేటాబేస్లో. సో అలాగా డిఫరెంట్ వ్యూ స్కీమాస్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఏ యూజర్ ఏ ఇన్ఫర్మేషన్ అడిగితే అదే ఇన్ఫర్మేషన్ చూపించాలి, మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా మనం హైడ్ చేసి పెట్టాలి. అలాంటి ఇంప్లిమెంటేషన్స్ అన్ని ఎక్కడ జరుగుతాయంట, వ్యూ లెవెల్లో జరుగుతాయి. సో ఈ లాజికల్ లెవెల్లో, వ్యూ లెవెల్ మనం కంపల్సరీగా ఆబ్జెక్ట్ బేస్డ్ లాజికల్ మోడల్స్ని యూజ్ చేస్తాం. సో మనకి ఇందాక నేను ఆల్రెడీ చార్ట్లో చూపించాను. సో the different types of object-based logical models include the entity relationship model, the object-oriented model, the semantic data model, the functional data model. ఈ రోజు క్లాస్లో నేను మీకు ఏం చెప్తానన్నాను, ఓన్లీ ద ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. చూడండి, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్, దానికి షార్ట్ ఫామ్ ఏంటిది, ఈఆర్ మోడల్. మీకు వైవాలో అడుగుతారు, what does it mean by ER model, or they can ask you what is the abbreviation of ER model, entity relationship model. So entity relationship model is one of the most widely used data model while designing the database. Entity relationship model అనేది చాలా ఎక్కువగా యూజ్ చేసే డేటా మోడల్. ఎప్పుడు యూజ్ చేస్తామంట, ఎప్పుడైతే మనం డేటాబేస్ని డిజైనింగ్ చేస్తున్నామో అప్పుడే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ని కూడా మనం యూజ్ చేస్తాం. అండ్ ఈజ్ ఆల్సో రిఫర్డ్ టు యాజ్ ఎ హై లెవెల్ కాన్సెప్చువల్ డేటా మోడల్. హై లెవెల్ కాన్సెప్చువల్ డేటా మోడల్ అంటే ఎప్పుడైతే మనం డేటాబేస్ని డిజైనింగ్ చేస్తున్నామో, అంటే ఏమేమి ఎంటిటీస్ ఉండాలి, వాటిలో ఏమేమి అట్రిబ్యూట్స్ ఉండాలి, నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ మధ్య రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది కాన్సెప్చువల్ డేటా మోడల్లో మనకు జరుగుతుంది. సో అప్పుడే మనకి ఈ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ డెవలపింగ్ ER మోడల్ ఈజ్ టు సపోర్ట్ ద యూజర్స్ వ్యూ అబౌట్ ద డేటా and to hide the implementation details associated with database design. ఏంటంటే ER మోడల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే టు సపోర్ట్ యూజర్స్ వ్యూ. సో నెంబర్ ఆఫ్ యూజర్స్ మనకి డేటాబేస్కి కాంటాక్ట్ అయ్యి రిక్వెస్ట్ని పాస్ చేస్తూ ఉంటారు. ద పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్ నేను చూడాలనుకుంటున్నాను, వ్యూ చేయాలనుకుంటున్నాను. ER మోడల్ ఏం హెల్ప్ చేస్తుందంట, ఎక్కడి నుంచి ఏ యూజర్ రిక్వెస్ట్ పంపించినా అది ఇమీడియట్గా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి రెడీగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ER మోడల్ ఏం చేస్తుందంట, కొంచెం ఇన్ఫర్మేషన్ని హైడ్ చేస్తుంది. ఏ ఇన్ఫర్మేషన్ హైడ్ చేస్తుంది, ఈ డేటా మొత్తాన్ని ఈ డిబిఎంఎస్లో స్టోర్ చేయడానికి మనం ఎటువంటి స్టోరేజ్ స్ట్రక్చర్స్ని యూజ్ చేసాము, ఒక డేటాకి ఇంకొక డేటాకి, మీన్స్ ఒక ఎంటిటీకి ఇంకొక ఎంటిటీకి ఉన్న రిలేషన్షిప్స్ ఏంటి,
ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనం ఎటువంటి స్టోరేజ్ స్ట్రక్చర్స్ని యూజ్ చేసామో అవన్నీ కూడా యూజర్కి తెలియాల్సిన అవసరం లేదు. అటువంటి ఇన్ఫర్మేషన్ని మొత్తాన్ని హైడ్ చేసి ఏదైతే యూజర్కి కావాలో ఆ ఇన్ఫర్మేషన్ని మాత్రమే చూపించి మిగిలింది దాచిపెడుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ డెవలపింగ్ ER మోడల్. ER మోడల్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ER డయాగ్రామ్. ER మోడల్స్ మనకి ఎలా కనిపిస్తాయంట? మనకి ER మోడల్ అంటే అది కంపల్సరీగా మనకి డయాగ్రామ్ రూపంలో కనిపిస్తాయి. విచ్ ఆర్ బేసికల్లీ ద గ్రాఫికల్లీ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎంటైర్ లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్. సో ER మోడల్స్ ఎలా రిప్రజెంట్ అవుతాయి? మనకి డయాగ్రామ్స్ రూపంలో రిప్రజెంట్ అవుతాయి అన్నాను కదా. సో ఈ డయాగ్రామ్స్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే మన డేటాబేస్లో ఉన్న ఎంటైర్ డేటాని మనకి ఇది గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తుంది. హియర్ గ్రాఫికల్ ఈజ్ నథింగ్ బట్ డయాగ్రామ్స్ రూపంలో రిప్రజెంట్ చేసి చూపిస్తుంది. క్లియర్? సో ఇది నేను ఇప్పుడు మీకు డయాగ్రామ్ రూపంలో రిప్రజెంట్ చేసి చూపిస్తుంది అన్నాను కదా. సో ఈ డయాగ్రామ్ రూపంలో రిప్రజెంట్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ని యూజ్ చేస్తుంది. అవేంటో చూద్దాం. ద ఫాలోయింగ్ ఆర్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ER మోడల్. మీన్స్ ER డయాగ్రామ్ డ్రా చేస్తున్నారంటే బేసిక్ కంపల్సరీగా ఇట్లాగే డ్రా చేయాలనేది ఒక ఫార్ములా ఉంది. సో వాటిని మనం కాంపోనెంట్స్ అంటాం. ఏంటి ఆ కాంపోనెంట్స్? ER డయాగ్రామ్ డ్రా చేస్తున్నా ఉంటే కంపల్సరీగా ఈ 3 కాంపోనెంట్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ద ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ఎంటిటీ, సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ అట్రిబ్యూట్స్ అండ్ ద లాస్ట్ వన్ థర్డ్ వన్ ఈజ్ కాల్డ్ రిలేషన్షిప్. ఇందాక నేను మీకు చెప్పాను ఎంటిటీ అంటే కంగారు పడొద్దు. ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ నేమ్. అట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత అందులో మీరు తీసుకోవాల్సిన కాలం నేమ్స్. నెక్స్ట్ రిలేషన్షిప్. నా దగ్గర 2 ఎంటిటీస్ ఉన్నాయి. ఆ 2 ఎంటిటీస్కి నేను ఎటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పేదే ఈ బేసిక్ కాంపోనెంట్స్. సింబల్స్ యూజ్డ్ ఇన్ ER మోడల్. సో బేసిక్ కాంపోనెంట్స్ ఏంటో మనకి తెలిసాయి. ఇప్పుడు ER డయాగ్రామ్ మనం డ్రా చేయాలి అంటే ఎటువంటి సింబల్స్ని మనం డ్రా చేయాలి అకార్డింగ్ టు ద కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ బేసిక్ కాంపోనెంట్ ఏంటి? మనకి ఎంటిటీ. ఎంటిటీ అంటే ఏంటి చెప్పాను? టేబుల్ నేమ్. సో మీరు ఒక టేబుల్ నేమ్ రాస్తున్నారు అంటే దాన్ని ER మోడల్లో రాస్తున్నారంటే కంపల్సరిగా అది మనం రెక్టాంగిల్ బాక్స్లో మనం రాయాలి. సో ఎంటిటీని ఎప్పుడు కూడా ER డయాగ్రామ్లో రాస్తున్నప్పుడు కంపల్సరిగా ఎంటిటీ షుడ్ బి ఇన్ ద రెక్టాంగిల్. రెక్టాంగిల్లో మనం రాయాలి, సింబల్లో రాయాలి. నెక్స్ట్ వన్ వచ్చి అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ అంటే ఏం చెప్పాను మీకు? టేబుల్ని క్రియేట్ చేసిన తర్వాత మనకి కాలమ్స్ రాయాలి. ఆ కాలమ్స్ని ఏమని పిలుస్తారు? అట్రిబ్యూట్స్. సో అట్రిబ్యూట్స్ని మనం ఏ సింబల్లో పెడతాం? మనం ఎలిప్స్ సింబల్లో పెడతాం. నెక్స్ట్ వన్ వచ్చి రిలేషన్షిప్. బిట్వీన్ 2 టేబుల్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి అనేది మనం మెన్షన్ చేస్తున్నప్పుడు డయాగ్రామ్లో మనం ఏ సింబల్ని యూజ్ చేయాలి? డైమండ్ సింబల్ని కాల్ చేయాలి. అండ్ ద లాస్ట్ వన్ లైన్స్ రిప్రజెంట్ లింక్ ఆఫ్ అట్రిబ్యూట్స్ టు ఎంటిటీస్ టు రిలేషన్షిప్. సో మనం ఎంటిటీస్కి అట్రిబ్యూట్స్ ఎంటిటీ అనేది టేబుల్ నేమ్. కంపల్సరీగా టేబుల్ వచ్చిన తర్వాత ఏమొస్తాయి? మనకి అట్రిబ్యూట్స్ వచ్చేస్తాయి. సో అట్రిబ్యూట్స్ ఒక టేబుల్లో ఒక 4 అట్రిబ్యూట్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఇంకొక టేబుల్లో ఇంకొక 4 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో ఈ 2 టేబుల్స్కి నేను ఏం చేస్తున్నాను? రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నాను. సో ఆ 2 టేబుల్స్ని రిలేషన్షిప్ మెయింటైన్ చేసేటప్పుడు డైమండ్ సింబల్తో పాటు లైన్స్ని కూడా మనం కాల్ చేయాలి. Lines represent a link between attributes to entities and the same time entities to relationship. ఈ మూడిటి మధ్య మనం లింక్ కావాలి అంటే కంపల్సరీగా ఎవరిని పిలవాలి? లైన్ని డ్రా చేయాలి. అర్థమైనయా? సింబల్స్ మనకి ఎంటిటీస్ని రెక్టాంగిల్తో కాల్ చేస్తాము, అట్రిబ్యూట్స్ని ఎలిప్స్తో కాల్ చేస్తాము, రిలేషన్షిప్ని డైమండ్స్తో కాల్ చేస్తాము, డైమండ్ సింబల్తో కాల్ చేస్తాము. అండ్ ద లింక్, ఈ మూడిటికి మధ్య లింకులు ఇస్తున్నప్పుడు మనం లైన్స్ని కంపల్సరీగా డ్రా చేయాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సింబల్స్ యూజ్డ్ ఇన్ ER మోడల్. సో ఇక్కడ మనకి కాంపోనెంట్స్ ఆఫ్ ER డయాగ్రామ్.
సో ఈఆర్ మోడల్ అంటే ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అని తెలుసు కదా. ఇది మొత్తం ఎన్ని రకాలు కదా, బేసిక్ 3 కాంపోనెంట్స్ అని చెప్పుకున్నాం కదా, ఎంటిటీస్, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్. ఇక్కడ మళ్ళీ ఏమైందంట, ఎంటిటీలో మళ్ళీ ఒక టైప్ ఎంటిటీ ఉంది. వన్ టైప్ ఆఫ్ ఎంటిటీ దట్ ఈస్ కాల్డ్ వీక్ ఎంటిటీ. అంటే ఏంటో చెప్తాను. నెక్స్ట్ అట్రిబ్యూట్స్ లో మళ్ళీ ఎన్ని టైప్స్ ఉన్నాయంట, 4 టైప్స్ ఉన్నాయంట. కీ అట్రిబ్యూట్, కాంపోజిట్ అట్రిబ్యూట్, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్, డిరైవ్డ్ అట్రిబ్యూట్. కమింగ్ టు ద రిలేషన్షిప్, ఇందులో మనకి ఎన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి, 1 to 1 రిలేషన్షిప్, 1 to మెనీ రిలేషన్షిప్, మెనీ టు 1 రిలేషన్షిప్, మెనీ టు మెనీ రిలేషన్షిప్. ఇవేంటో 1 by 1 నేర్చుకుందాం రండి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్, ఎంటిటీ. ఇక్కడ మీకు క్లియర్ మీనింగ్ ఉంటుంది చూడండి. an entity may be an object, class, person or place. సో ఎంటిటీ అంటున్నాం, టేబుల్ నేమ్. సో ఆ టేబుల్ నేమ్ కింద మీరు ఒక పర్సన్ నేమ్ పెట్టుకోవచ్చు, లేదా ఒక ప్లేస్ నేమ్ పెట్టుకోవచ్చు, లేదా ఒక ఆబ్జెక్ట్ నేమ్ పెట్టుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ మన మీదే ఉంటుంది, ఎవరైతే టేబుల్ ని క్రియేట్ చేస్తున్నారో. an entity is nothing but a class name or a person name or a object name or a place name. In the ER diagram, an entity can be represented in the form of which format? Rectangles. Okay. Consider an organization as an example. ఒక ఆర్గనైజేషన్ ని మీరు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఆర్గనైజేషన్ లో ఎవరెవరు వర్క్ చేస్తారు, ఒక మేనేజర్ వర్క్ చేస్తారు. ఆ ఆర్గనైజేషన్ ఏదైనా ప్రోడక్ట్ రిలీజ్ చేస్తుంటే ఆ ప్రోడక్ట్ కి ఒక నేమ్ ఉంటుంది, ఎంప్లాయీస్ ఉంటారు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో వీటిల్లో మీరు ఏదన్నా ఎంటిటీ కింద కాల్ చేయొచ్చు. మేనేజర్ పేరుతో ఒక టేబుల్ ని క్రియేట్ చేసి దానికి కొన్ని అట్రిబ్యూట్స్ ఇచ్చి అందులో రోస్ ని పంపించవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ ని కింద ఎంటిటీ కింద కాల్ చేయొచ్చు, ఎంప్లాయీని ఎంటిటీ కింద కాల్ చేయొచ్చు, డిపార్ట్మెంట్ ని ఎంటిటీ కింద కాల్ చేయొచ్చు. అలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ దేర్ అండర్ వన్ ఆర్గనైజేషన్. ఓకే. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎంప్లాయీ. సో ఎంప్లాయీ ఈజ్ ఎన్ ఎంటిటీ. సో అందుకని ఎందులో మనం కాల్ చేసాం, రెక్టాంగిల్ లో కాల్ చేసాం. అండ్ వన్ మోర్ ఎంటిటీ ఈస్ దేర్, దట్ ఈస్ కాల్డ్ డిపార్ట్మెంట్. అంటే నా దగ్గర ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్లో, ఎంప్లాయీ అనేది ఒక టేబుల్ ఉంది, డిపార్ట్మెంట్ అనేది ఒక టేబుల్ ఉంది. సో ఈ రెండిటి మధ్య నేను ఏం పెడుతున్నాను, రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాను. సో ఆ రిలేషన్షిప్ కోసం ఏ సింబల్ ని కాల్ చేయాలి, ఇక్కడ డైమండ్ సింబల్ ని కాల్ చేయాలి. సో ఆ డైమండ్ సింబల్ రిలేషన్షిప్ కి నేను ఏం పేరు పెట్టుకున్నాను, ఎంప్లాయీ వర్క్స్ ఫర్ డిపార్ట్మెంట్. సో ఈ సమ్ ఎంప్లాయీస్ వర్క్స్ ఫర్ సమ్ డిపార్ట్మెంట్. సో ఇన్ ద ఆర్గనైజేషన్ వచ్చేసరికి అందరు ఎంప్లాయీస్ వచ్చి ఒక డిపార్ట్మెంట్ కింద పనిచేయరు కదా, ఒక్కొక్క ఎంప్లాయీ వచ్చి ఒక్కొక్క డిపార్ట్మెంట్ కింద, అంటే కొంతమంది వచ్చి ఒక డిపార్ట్మెంట్ కింద, వేరే సెట్ ఆఫ్ పీపుల్ వచ్చి ఇంకో డిపార్ట్మెంట్ కింద వర్క్ చేస్తారు. సో అట్లాగా ఈ ఎంప్లాయీ టేబుల్ ని, ఈ డిపార్ట్మెంట్ టేబుల్ ని మనం రిలేషన్షిప్ ద్వారా కనెక్ట్ చేసాం. సో కనెక్ట్ చేయడానికి యూజ్ చేసిన లైన్స్ ఏంటి, ఇక్కడ ఎంప్లాయీ ఈజ్ కనెక్టెడ్ టు రిలేషన్షిప్ విత్ ద హెల్ప్ ఆఫ్ లింక్. అగైన్ ద రిలేషన్షిప్ ఈజ్ కనెక్టెడ్ టు డిపార్ట్మెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద లింక్. ఇప్పుడు అర్థమైందమ్మా, ఎంటిటీని కంపల్సరిగా మనం ఈఆర్ డయాగ్రామ్స్ లో రెక్టాంగిల్ బాక్స్ లో కాల్ చేయాలి, రిలేషన్షిప్ ని మనం డైమండ్ లో కాల్ చేయాలి. నెక్స్ట్ ఎంటిటీలో మనకి ఒక టైప్ ఆఫ్ ఎంటిటీ ఉందన్నాను, దట్ ఈస్ వీక్ ఎంటిటీ. అంటే an entity that depends on another entity called a weak entity. సో వీక్ ఎంటిటీ అంటే ఏంటంటే, ఏదైతే ఒక టేబుల్ వేరే టేబుల్ మీద డిపెండ్ అవుతుందో కంపల్సరిగా, అటువంటి ఎంటిటీస్ ఏమని పిలుస్తాము, వీక్ ఎంటిటీ. సో ద వీక్ ఎంటిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ డబుల్ రెక్టాంగిల్. సో మనం ఈఆర్ డయాగ్రామ్స్ డ్రా చేస్తున్నప్పుడు ఏ ఎంటిటీ అయితే వేరే ఎంటిటీ మీద డిపెండ్ అయ్యి మనకి డిరైవ్ అవుతుందో ఆ ఎంటిటీని మనం వీక్ ఎంటిటీ అని అంటాం. దాన్ని హైలైట్ చేయడానికి డయాగ్రామ్ లో ఎట్లా కాల్ చేయాలి, దాన్ని డబుల్ రెక్టాంగిల్ బాక్స్ లో కాల్ చేయాలి. సో హియర్ లోన్ ఈజ్ వన్ ఎంటిటీ అండ్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ అనదర్ ఎంటిటీ. సో లోన్ ఈజ్ ద మెయిన్ ఎంటిటీ బికాస్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ మనం ఎట్లా పెట్టాం, మనం డబుల్ రెక్టాంగిల్ బాక్స్ లో పెట్టాం. అంటే ఇదేమవుతుంది, వీక్ ఎంటిటీ అవుతుంది. ఎందుకంటే మనకి ఇన్స్టాల్మెంట్స్ అన్ని కూడాను బ్యాంక్, ఫర్ అన్ ఎగ్జాంపుల్ బ్యాంక్ తీసుకుంటే నెల మనం లోన్స్ కడుతున్నప్పుడు డిఫరెంట్ స్కీమ్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి. సో మనం కట్టే ఇన్స్టాల్మెంట్ ఆ లోన్ స్కీమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే దిస్ ఎంటిటీ ఈజ్ డిపెండింగ్ అపాన్ ద లోన్.
సో అందుకని ఇది ఏమవుతుంది, వీక్ ఎంటిటీ అవుతుంది. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకొక బేసిక్ కాంపోనెంట్ ఏముంది ER డయాగ్రామ్ లో, అట్రిబ్యూట్. సో ద అట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఎంటిటీ. అట్రిబ్యూట్ ఏం డిస్క్రైబ్ చేస్తుందంట, మీరు ఏదైతే ఎంటిటీ తీసుకున్నారో, టేబుల్ నేమ్ తీసుకున్నారో దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ని డిస్క్రైబ్ చేస్తుంది. సో అట్లా మనం డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఆ అట్రిబ్యూట్స్ అంతటిని ఏ షేప్ లో మనం డ్రా చేయాలి, ఎలిప్స్ షేప్ లో డ్రా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, స్టూడెంట్ అని ఒక ఎంటిటీ ఉంది. కంపల్సరిగా స్టూడెంట్, తిను స్టూడెంట్ అని చెప్పడానికి మనకి కావాల్సిన హౌ డు యూ డిస్క్రైబ్ ద స్టూడెంట్, మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు స్టూడెంట్ అంటానికి, కంపల్సరిగా నేమ్ కావాలి, తన యొక్క ఏజ్ తీసుకుంటాము, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటాము, వాళ్ళ ఐడి తీసుకుంటాం. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్, అవునా కాదు? సో ఇంకా మనకి చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా నేను ఈ 4 చెప్తున్నాను. సో ఈ స్టూడెంట్ అనేది టేబుల్ నేమ్, అందులో కాలమ్స్ ఏంటి, ఫోన్ నెంబర్ ఉంది, ఐడి ఉంది, నేమ్ ఉంది, ఏజ్ ఉంది. అంటే ఈ 4 కాలమ్స్ తోటి నేను స్టూడెంట్ అనే ఒక టేబుల్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. అర్థమైంది? ఇప్పుడు మనకి స్టూడెంట్ అనేది టేబుల్ కాబట్టి, ఎంటిటీ కాబట్టి దాన్ని మనం రెక్టాంగిల్ లో డ్రా చేసాము. మిగిలినవన్నీ ఏంటి, అట్రిబ్యూట్స్. అంటే ఆ స్టూడెంట్ ని డిఫైన్ చేయడానికి మనం ఎటువంటి కాలమ్స్ ని కాల్ చేస్తున్నాం, అవి అట్రిబ్యూట్స్ అవుతున్నాయి కాబట్టి వాటిని మనం ఏ షేప్ లో డ్రా చేస్తున్నాం, మనం ఎలిప్స్ షేప్ లో డ్రా చేస్తున్నాం. సో ఈ టేబుల్ అనేది ఈ అన్ని అట్రిబ్యూట్స్ కి సంబంధించింది కాబట్టి, సో మనం లింక్ ఎట్లా పంపిస్తున్నాం, త్రూ లైన్ ద్వారా పంపిస్తున్నాం. స్టూడెంట్ ఈజ్ హ్యావింగ్ ఫోన్ నెంబర్, స్టూడెంట్ ఈజ్ హ్యావింగ్ ఐడి, లైక్ దట్. నెక్స్ట్ మనకి అట్రిబ్యూట్స్ లో ఫస్ట్ టైప్ వచ్చి కీ అట్రిబ్యూట్ అని ఉంది. కీ అట్రిబ్యూట్ అంటే ఏంటో చూద్దాం. The key attribute is used to represent the main characteristic of an entity. Key attribute ఏం చేస్తుందంట, ఒక టేబుల్ ని క్రియేట్ చేసి అందులో అట్రిబ్యూట్స్, నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ని మనం డెవలప్ చేసుకున్న తర్వాత, అవుట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ లో నాకు చాలా ఇంపార్టెంట్ కాలం ఏది అని మీకు ఒకటి అనిపిస్తే దానిని కీ అట్రిబ్యూట్ కింద కన్వర్ట్ చేసుకుంటాం మనం. అది ఎలాగంటే దాన్ని ఏమంటారంటే ఇట్ రిప్రజెంట్స్ ఏ ప్రైమరీ కీ. చాలా ఇంపార్టెంట్. ఈ కీస్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ద కీ అట్రిబ్యూట్ ఈజ్ రిప్రజెంటెడ్ అండ్ ఎలిప్స్. అది కూడా కాలమ్స్ అన్నిట్లాగానే ఎలిప్స్ లోనే ఉంటుంది. కాకపోతే ఎట్లా మనం ఇది కీ అట్రిబ్యూట్ అనేది తెలుస్తుంది అంటే కనుక, మీరు డ్రా చేసినప్పుడు ఏదైతే మీరు అవుట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ లో కీ అట్రిబ్యూట్ ఇది నాది అనిపించిందో దాని కింద మీరు అండర్లైన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ అట్రిబ్యూట్స్ అవుతాయి. ఫోన్ నెంబరు, ఏజ్, నేమ్ అట్రిబ్యూట్స్ అవుతాయి. ఒక ఐడి కింద మాత్రం నేను అండర్లైన్ చేశాను అంటే అదేమవుతుంది, కీ అట్రిబ్యూట్ అవుతుంది. సో కీ అట్రిబ్యూట్ ఇప్పుడు స్టూడెంట్ మనకి మీకు ఇది ఇంకా ఈజీగా అర్థం కావాలంటే స్టూడెంట్ కి ఫోన్ నెంబరు, ఏజ్, నేమ్, ఐడి తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రోస్ లో నేను స్టూడెంట్ సేమ్ నేమ్ తో నా క్లాస్ లో 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ విత్ సేమ్ నేమ్ తో ఉన్నారు. అప్పుడు ఏం చేస్తాం మనం, బట్ నేమ్స్ అయితే ఈక్వల్ గా ఉండొచ్చు కానీ వాళ్ళ ఐడెంటిఫికేషన్ మీన్స్ రోల్ నెంబర్స్ అయితే డిఫరెంట్ గా ఉంటాయి. అలాంటి టైంలో మనం ఏం చేయొచ్చు, ఐడిని నేను కీ అట్రిబ్యూట్ కింద తీసుకున్నా. అప్పుడు నాకు ఏమవుతుంది, ఈజీగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ద ఐడి మీన్స్ ఈ కాలమ్ ని బట్టి నేను ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతాను. సో అలాంటి వాటికి ఉపయోగించుకునేదే కీ అట్రిబ్యూట్. ఇది కీ అట్రిబ్యూట్ అని చెప్పడానికి మనం ఏం చేయాలి, అండర్లైన్ చేయాలి ఆ పర్టికులర్ కాలమ్. క్లియర్? నెక్స్ట్ టైప్ వచ్చి మనకి ఇంకొక టైప్ వచ్చి మనకి కాంపోజిట్ అట్రిబ్యూట్. An attribute that is a combination of other attribute is known as composite attribute. ఏంటంట కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటే an attribute that is a combination of other attributes. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, స్టూడెంట్ అనే ఒక టేబుల్లో మీన్స్ స్టూడెంట్ అనే ఒక ఎంటిటీ ఉంది, అందులో నాకు అడ్రస్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. సో అడ్రస్ అంటే మనం కంపల్సరీగా ఏం రాస్తాం, మన స్ట్రీట్ నేమ్ ఏంటి, మన పిన్ కోడ్ ఏంటి, ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళం, కంట్రీ ఏంటి, కంపల్సరీగా అడ్రస్లు ఇవన్నీ కంపల్సరీగా రాస్తామా రాయమా? అంటే ఈ అడ్రస్ అనేది ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ అదర్ అట్రిబ్యూట్స్. సో అడ్రస్ బికమ్స్ యాజ్ ఎ కాంపోజిట్ అట్రిబ్యూట్.
అడ్రస్ రాస్తున్నాము అంటే కంపల్సరీగా అడ్రస్ అనేది మనం అగైన్ మళ్ళీ ఈ అడ్రస్ అనే attribute ని మళ్ళీ అగైన్ మనం 3 parts కింద, మీన్స్ నాట్ ఓన్లీ 3 parts, అకార్డింగ్ టు అవర్ ప్రాజెక్ట్, మనకి ప్రాజెక్ట్ అడ్రస్ లో ఇంకా ఎక్స్ట్రాగా ఏమేం కాలమ్స్ కింద డివైడ్ చేయమంటే దాని ప్రకారం మనం అడ్రస్ ని డివైడ్ చేసుకుంటాం. సో అంటే ఈ అడ్రస్ అనేది పిన్ మీద డిపెండ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కంట్రీ మీద డిపెండ్ అవుతుంది. ఇవన్నీ కాంబినేషన్ కలిపితేనే నేను మీకు ఒక అడ్రస్ ఇవ్వగలుగుతున్నాను. అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో హూ ఇస్ ద కాంపోజిట్ అట్రిబ్యూట్? అడ్రస్. క్లియర్? ద కాంపోజిట్ అట్రిబ్యూట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై అన్, ఇది కూడా మనకి ఎలిప్స్ లోనే రిప్రజెంట్ చేస్తాం. అండ్ దోస్ ఎలిప్సెస్ ఆర్ కనెక్టెడ్ విత్ అన్ ఎలిప్స్. ఈ అడ్రస్ ని మళ్ళీ మనం డిఫరెంట్ కాలమ్స్ కింద డివైడ్ చేసినప్పుడు అవి కూడా మనకి ఎలిప్స్ లోనే ఉంటాయి. సో పిన్ ఈజ్ ఆల్సో వన్ అట్రిబ్యూట్ అండర్ అడ్రస్. స్టేట్ ఈజ్ ఆల్సో వన్ అట్రిబ్యూట్ అండర్ అడ్రస్ అట్రిబ్యూట్. ఈ all together comes under student table or student entity. Next, coming to the next one, multi-valued attribute. An attribute can have more than one value. These attributes known as multi-valued attribute. Means ante oka attribute lo nenu rows oka attribute ante column name ani cheppanu kada, oka column loki nenu ఒకేసారి డేటాని కానీ ఆర్ వాల్యూస్ని కానీ నెంబర్ ఆఫ్ మోర్ దాన్ వన్ వాల్యూని పంపిస్తే కనుక దాన్ని ఏమని పిలుస్తామంటే మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటాం. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంట? డబుల్ ఎలిప్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఎప్పుడైతే మీరు అట్రిబ్యూట్ని డబుల్ ఎలిప్స్లో రాస్తే ఆ అట్రిబ్యూట్ ఏమైపోతుందంట? మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ స్టూడెంట్ కెన్ హ్యావ్ మోర్ దాన్ వన్ ఫోన్ నెంబర్. సో ఇంట్లో వాళ్ళకి ల్యాండ్ లైన్ నెంబర్ ఉంటుంది, ప్రజెంట్ సెల్ నెంబర్ ఉంటుంది. అంటే ఒక స్టూడెంట్కి నేను ఎన్ని నెంబర్స్ ఇవ్వచ్చు? వాళ్ళ ఫాదర్ నెంబర్ ఇవ్వచ్చు, తన నెంబర్ ఇవ్వచ్చు, ఇంట్లో ల్యాండ్ నెంబర్ ఇవ్వచ్చు. అంటే ఈ అట్రిబ్యూట్లోకి నేను డేటాని పంపిస్తున్నప్పుడు నేను ఒక నెంబర్ ఇచ్చి ఊరుకోవట్లేదు, మోర్ దాన్ వన్ వాల్యూ ఇస్తున్నాను. సో ఎప్పుడైతే అట్రిబ్యూట్లోకి ఒక వాల్యూ కాకుండా మోర్ దాన్ వన్ వాల్యూ పంపిస్తామో ఆ అట్రిబ్యూట్ ఎలా అయిపోతుంది? అప్పుడు అది మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అవుతుంది. దాన్ని ఈఆర్ డయాగ్రామ్లో డ్రా చేయాలి అంటే ఎలా డ్రా చేయాలి? డబుల్ ఎలిప్స్ పెట్టి రాస్తే దట్ లీడ్స్ టు ద మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. నెక్స్ట్ మనకి డిరైవ్డ్ అట్రిబ్యూట్. An attribute that can be derived from other attributes is known as derived attributes. ఏమవుతుందంట? ఏదైతే అట్రిబ్యూట్ వేరే ఇంకో అట్రిబ్యూట్ నుంచి మనం వేరే, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, పర్సన్స్ ఏజ్ చేంజెస్ ఓవర్ టైమ్ అండ్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ అదర్ అట్రిబ్యూట్ లైక్ డేట్ ఆఫ్ బర్త్. సో ఎవ్రీ ఇయర్ మనకి ఏజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ ఏజ్ చేంజ్ అవుతుంది అంటే దేని మీద డిపెండ్ అయి చేంజ్ అవుతుంది? మనం డేట్ ఆఫ్ బర్త్ అనే ఒక కాలమ్ని క్రియేట్ చేసుకున్నప్పుడు మన ఏజ్ కంపల్సరీగా దేని మీద పెట్టి మనం వాళ్ళు ప్రాజెక్ట్లో కానీ కాలేజ్లో కానీ చేంజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వీళ్ళ యొక్క ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. మనం డిగ్రీ 3 years చదవాలి అంటే ఫస్ట్ ఇయర్లో మన ఏజ్ ఒకటి ఉంటుంది, ఫైనల్ ఇయర్లో ఒక ఏజ్ ఉంటుంది. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో స్టూడెంట్ అనేది ఒక టేబుల్, మీన్స్ ఎంటిటీ. సో అందుకని రెక్టాంగిల్లో డ్రా చేస్తాం. సో రిమైనింగ్ నేమ్, బర్త్ డేట్, రోల్ నెంబర్, ఏజ్ అనేవి అట్రిబ్యూట్స్. సో అందుకని వాటిని ఎలా డ్రా చేసాం? ఎలిప్స్లో డ్రా చేసాం. వీటి అన్నిటికీ లింక్స్ ఉన్నాయి కాబట్టి అది లైన్ రూపంలో ఇచ్చాం. ఇక్కడ ఏజ్ అనేది ఎవరి నుంచి డిరైవ్ అవుతుంది? బర్త్ డేట్ నుంచి డిరైవ్ అవుతుంది. సో ఈ బర్త్ డేట్ ఎవరి కాలం ఇది? స్టూడెంట్ అనే టేబుల్లో కాలం. సో ఎప్పుడైతే మీరు ఏ కాలం అయితే డిరైవ్ అవుతుంది అని అనుకుంటున్నారో, ఏ కాలంని మనం డైరెక్ట్గా మనం డేటాని పంపించకుండా వేరే కాలంలో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి క్యాలిక్యులేట్ చేసి మీరు వాల్యూ ఇస్తున్నారో ఆ కాలం ఏమైపోతుంది? డిరైవ్డ్ అట్రిబ్యూట్ అవుతుంది. అది డిరైవ్డ్ అట్రిబ్యూట్ అని చెప్పడానికి ఈఆర్ డయాగ్రామ్లో మనం ఎలా డ్రా చేయాలి? డాష్డ్ ఎలిప్స్, అంటే మనం లైన్స్ రూపంలో ఎలిప్స్ని డ్రా చేస్తే ఆ కాలం ఏమవుతుంది? అది డిరైవ్డ్ అట్రిబ్యూట్ అని చెప్తుంది మనకి. క్లియర్? నెక్స్ట్, last basic component of ER diagram is relationship.
A relationship is used to describe the relationship between entities. రిలేషన్షిప్ ఎందుకు యూజ్ చేస్తామంట? రెండు ఎంటిటీస్ మధ్య ఏం రిలేషన్ ఉన్నది అని చెప్పడానికి యూజ్ చేసేదే రిలేషన్. సో అది ఆ రిలేషన్ ని మనం డయాగ్రామ్ లో ఏ సింబల్ ని కాల్ చేయాలని చెప్పాను? డైమండ్. డైమండ్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద రిలేషన్షిప్. ఎగ్జాంపుల్ చూడండి, టీచర్ ఈజ్ వన్ ఎంటిటీ, సో అందుకని రెక్టాంగిల్ లో డ్రా చేశాను. స్టూడెంట్ ఈజ్ వన్ ఎంటిటీ, అందుకని రెక్టాంగిల్ లో డ్రా చేశాను. వీళ్ళిద్దరి మధ్య టీచర్, టీచర్స్, స్టూడెంట్. టీచర్ ఏం చేస్తుంది? టీచర్, టీచర్స్, స్టూడెంట్. సో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్రమ్ బోత్ ఆఫ్ దెమ్? టీచర్స్. సో ఆ రిలేషన్షిప్ నేను ఎట్లా డ్రా చేశాను? డైమండ్ లో పెట్టాను. సో ద లింక్ బిట్వీన్ టీచర్ అండ్ టీచర్స్ అండ్ టీచర్స్ టు స్టూడెంట్. సో లింక్స్ ఉంటాయి కాబట్టి అది లైన్స్ ఫార్మెట్ లో డ్రా చేసుకున్నాం. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ ఆర్ యాజ్ ఫాలోస్. అండర్ ద రిలేషన్షిప్ మనకి టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వన్ వచ్చి 1-to-1 రిలేషన్షిప్. వెన్ ఎ సింగిల్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎ సింగిల్ ఇన్స్టెన్స్ ఆఫ్ అనదర్ ఎంటిటీ, then it is called 1-to-1 relationship. మీకు ఇది ఈజీగా అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్ చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్ హ్యాస్ ఓన్లీ గెట్ వన్ పాస్పోర్ట్. అది ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ ఇంకొక పాస్పోర్ట్ ఇస్తారు. అంతేగాని ఒక పర్సన్కి ఒక పాస్పోర్ట్ కన్నా ఎక్కువ పాస్పోర్ట్స్ ఉంటాయా? మనకి ఉండవు కదా. ఒక మనిషికి ఒకటే ఆధార్ కార్డు ఉంటుంది. అంటే 1-to-1 రిలేషన్షిప్ అంటే మీరు ఏదైతే ఎంటిటీ తీసుకున్నారో ఆ ఫస్ట్ ఎంటిటీ, ద రిలేషన్షిప్ బిట్వీన్ టు అనదర్ ఎంటిటీ మీన్స్ ఆ ఏదైతే టేబుల్ పీపుల్ ఉందో, సో ఇక్కడ ఇంకొక పాస్పోర్ట్ ఉంది, ఈ రెండిటి మధ్య అసోసియేషన్ ఎలాగ ఉండాలంట? ఓన్లీ 1-to-1 రిలేషన్. ఈ టేబుల్ కానీ ఈ రెండిటికి మాత్రమే రిలేషన్ అవ్వాలి కానీ ఇంకొక టేబుల్కో రిలేషన్ ఉండకూడదు. అలాంటి వాటిని ఏమని పిలుస్తాము? 1-to-1 రిలేషన్షిప్. సో పీపుల్, ఇన్ ద పీపుల్ టేబుల్ ఐ హ్యావ్ సో మెనీ పీపుల్ లిస్ట్ ఇస్ దే. నా దగ్గర చాలా పీపుల్కి సంబంధించిన లిస్ట్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం పాస్పోర్ట్. సో ఈ పీపుల్లో రాజు అని ఉన్నాడు అనుకోండి, రాజుకి పాస్పోర్ట్ ఎప్పుడు ఇష్యూ అయింది ఆ డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి అంటే one people can get only one passport, that is called 1-to-1 relationship. అంటే ఈ పీపుల్ ఈ పాస్పోర్ట్ తోనే రిలేషన్షిప్ ఉండాలి, ఈ పాస్పోర్ట్ ఈ పీపుల్ టేబుల్ తోనే రిలేషన్షిప్ ఉండాలి. ఇంకా ఎటువంటి రిలేషన్షిప్ వేరే అదర్ ఎంటిటీస్ తోనూ ఉండకూడదు. దాన్ని 1-to-1 రిలేషన్షిప్ అంటారు. నెక్స్ట్, 1-to-many relationship. When only one instance of entity on the left side లో ఓన్లీ వన్ ఇన్స్టెన్స్ అంటే ఓన్లీ వన్ కస్టమర్ మీన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అండ్ మోర్ దాన్ వన్ ఇన్స్టెన్స్ ఆఫ్ అన్ ఎంటిటీ ఆన్ ద రైట్ అసోసియేటెడ్ విత్ ద రిలేషన్షిప్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ 1-to-many relationship. ఎట్లాగో చూడండి, ఏ కస్టమర్ కెన్ ప్లేస్ మెనీ ఆర్డర్స్. అవునా కదా? మనం అమెజాన్ ద్వారా కానీ బయట షాప్కి వెళ్తే మనం ఏం చేస్తాం? మనం సింగిల్గా మనకి ఎన్ని ఆర్డర్స్ కావాలంటే అన్ని ఆర్డర్స్ని ప్లేస్ చేస్తాం. బట్ ఆర్డర్ కెనాట్ బి ప్లేస్డ్ బై మెనీ కస్టమర్. మనం ఆర్డర్స్ ని ప్లేస్ చేయగలం కానీ ఆర్డర్ మన దగ్గరకు వచ్చి నన్ను మీరు తీసుకోండి, నన్ను మీరు కొనుక్కోండి అని అయితే అడగదు కదా. అలాగే 1-to-many రిలేషన్షిప్ అంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఎంటిటీ కెన్ కాంటాక్ట్ విత్ ద రైట్ సైడ్. రైట్ సైడ్ లో మనకి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ని మనం చూస్ చేసుకోవచ్చు. కస్టమర్ కెన్ ప్లేస్డ్ మెనీ రిలేషన్షిప్. Sorry, the customer can place many orders. So here one customer can place many orders depending upon the customers. సో నా దగ్గర ఒక 5 కస్టమర్స్ ఉన్నారు. సో అవుట్ ఆఫ్ 5 మెంబర్స్ లో ఒక కస్టమర్ ఒక్క ఆర్డర్నే ప్లేస్ చేశాడు, రెండో కస్టమర్ మేబీ 4 ఆర్డర్లు ప్లేస్ చేస్తాడు డిపెండింగ్ అపాన్ ద కస్టమర్. కాకపోతే ఈ టేబుల్లో మనకి కస్టమర్స్ ఉంటాయి, ఈ టేబుల్లో మనకి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్, ఒక కస్టమర్కి సంబంధించి ఒక ఆర్డర్ ఉండొచ్చు, ఇంకో కస్టమర్కి సంబంధించి ఒక 10 ఆర్డర్లన్నా ఉండొచ్చు. అలాంటి రిలేషన్షిప్ ఏమని పిలుస్తాము? 1-to-many relationship. Here 1-to-many, one customer can place many order. Next one, many-to-one relationship. When more than one instance of the entity on and only one instance of an entity on the right side associated with the relationship, then it is known as a many-to-one relationship. ఇందాక 1-to-many చూసాం, దానికి ఆపోజిట్ ఇక్కడ చూడండి,
for an example, student enrolls for only one course, but a course can have many students. ఇక్కడ చూడు స్టూడెంట్స్, చూడండి స్టూడెంట్స్ have many students. So many students can enroll at the same time. For an example, particular time of period 6 to 7 is having DBMS class. So how many students, it doesn't matter. సో మన దగ్గర ఒక 10 స్టూడెంట్స్ పర్టికులర్గా DBMSని చూస్ చేసుకోవచ్చు. అంటే కోర్స్ అనేది అట్ ఎ సేమ్ టైం 10 స్టూడెంట్స్ ఈస్ గోయింగ్ టు బి లెర్న్ ఇన్ ద పర్టికులర్ వన్ టైం. స్టూడెంట్స్ ఎన్రోల్ ఫర్ ఓన్లీ వన్ కోర్స్. 6 to 7లో DBMS క్లాసెస్ జరుగుతున్నాయి అంటే ఒక 10 మంది స్టూడెంట్స్ వచ్చి DBMSని ఎన్రోల్ చేసుకున్నారు అంటే ఆ కోర్స్ అట్ ద సేమ్ టైం ఎంతమంది చదువుతున్నట్టు, 10 మంది స్టూడెంట్స్ చదువుతున్నట్టు. అంటే స్టూడెంట్, many students enroll at single course for the particular time. That is called many to one relationship. Next one, many to many relationship. When more than one instance of the entity on the left side and more than one instance of entity on the right side associated with the relationship, then it is known as many to many relationship. Example చూడండి, స్టూడెంట్ కెన్ అసైన్ మెనీ ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు మనకి కాలేజ్లో మనకి ఫైనల్ ఇయర్ అయినప్పుడు మీకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మీరు అట్ ద సేమ్ టైం సిఎస్కి మీరు ప్రాజెక్ట్ చేస్తారు, అట్ ద సేమ్ టైం మ్యాథ్స్కి ప్రాజెక్ట్ చేస్తారు, అట్ ద సేమ్ టైం మీకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద కూడా అట్ ద సేమ్ ఇయర్ మీరు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తారు. అంటే స్టూడెంట్స్ హ్యావ్ మెనీ అండ్ ద సేమ్ టైం మెనీ స్టూడెంట్స్ ఈస్ గోయింగ్ టు బి డూ మెనీ ప్రాజెక్ట్స్. So this is called many to many relationship. సో ఓవరాల్గా అసలు ఈఆర్ డయాగ్రామ్ని మనం డ్రా చేస్తే ఎలా ఉంటుందో లాస్ట్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చూడండి, ఇక్కడ కస్టమర్ అని ఒక ఎంటిటీ ఉన్నది. కస్టమర్కి హౌ మెనీ అట్రిబ్యూట్స్ ఉన్నాయి? ఇక్కడ నాకు కస్టమర్ నెంబర్ ఉన్నది, కస్టమర్ నేమ్ ఉంది, కస్టమర్ సిటీ ఉంది. ఎన్ని? 3 అట్రిబ్యూట్స్, అంటే 3 కాలమ్స్, ఒక టేబుల్ నేమ్. ఆ టేబుల్ నేమ్ ఏంటి? కస్టమర్ అనే టేబుల్ నేమ్, ఎంటిటీ. సో ఇక్కడ ఇంకొక టేబుల్ నేమ్ ఉంది, ఎంటిటీ ఉంది, దాన్ని ఏమంటాము? అకౌంట్ అని అంటున్నాను. ఈ అకౌంట్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అంటే ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి? అకౌంట్ నెంబర్, బ్యాలెన్స్. సో కస్టమర్ అనే ఎంటిటీలో 3 కాలమ్స్ ఉన్నాయి, అకౌంట్ అనే ఎంటిటీలో అనదర్ ఎంటిటీలో 2 కాలమ్స్ ఉన్నాయి. ఈ రెండింటిని మధ్యలో నా రిలేషన్షిప్ని ఏంటి మెయింటైన్ చేస్తున్నాను? డిపాజిటర్. A customer can deposit amount in his account. So what is the relationship between customer and account here? Depositor. So this is relationship. So నేను ఏ సింబల్లో చూపించాలి? నేను ఇక్కడ డైమండ్. సో the links are between 2 attributes and entities relationship ఎలా ఇవ్వాలి? నేను లింక్స్ రూపంలో ఇవ్వాలి. ఇది ఓవరాల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈఆర్ డయాగ్రామ్ బిట్వీన్ ద 2 టేబుల్స్. ఇక్కడ చూడండి, the above ER diagram consists of 2 entities. అవునా కదా? కస్టమర్ అండ్ అకౌంట్ అండ్ వన్ రిలేషన్షిప్. వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ఉంది, ఏంటది? డిపాజిటర్. ద డిపాజిటర్ రిలేషన్షిప్ స్పెసిఫైస్ ద అసోసియేషన్ బిట్వీన్ కస్టమర్ అండ్ అకౌంట్. ఈ రిలేషన్షిప్ ఏం స్పెసిఫై చేస్తుంది? వాళ్ళిద్దరి మధ్య ఉన్న అసోసియేషన్ని స్పెసిఫై చేస్తుంది. తిను కస్టమరు, తినకు ఒక అకౌంట్ ఉంది, ఈ అకౌంట్లో ఈ కస్టమర్ నేమ్ ఉంది, ఆ కస్టమర్ సిటీ ఉంది, ఆ కస్టమర్కి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ మీన్స్ నెంబర్ ఇచ్చాం. ఈ బేస్డ్ ఆన్ 3 కాలమ్స్ని బట్టి తన అకౌంట్లోకి డిపాజిట్ చేసుకుంటాడు. ఆ అకౌంట్లో డిపాజిట్ చేయాలంటే ఏం కావాలి? అకౌంట్ నెంబర్ కావాలి అండ్ ద ప్రీవియస్ బ్యాలెన్స్. డిపాజిట్ చేస్తే వాట్ ఈస్ ద ప్రజెంట్ బ్యాలెన్స్, విత్డ్రా చేస్తే వాట్ ఈస్ ద ప్రజెంట్ బ్యాలెన్స్ అనేది కూడా మనకి చూపిస్తుంది. When a customer deposits account, the customer should specify the attribute. తను డిపాజిట్ చేయాలంటే తను ఏం చూపించాలి? కస్టమర్ నేమ్ చెప్పాలి, కస్టమర్ సిటీ చెప్పాలి, కస్టమర్ అకౌంట్ నెంబర్ కూడా చెప్పాలి. అండ్ అకౌంట్ షుడ్ స్పెసిఫై. ఎప్పుడైతే ఇవన్నీ చూపించి తను డిపాజిట్ చేస్తున్నాడో కంపల్సరీగా తను ఏమేమి చూపించాలి? వాట్ ఈస్ మై అకౌంట్ నెంబర్ అండ్ వాట్ ఈస్ ద బ్యాలెన్స్ ఆఫ్ ప్రెజెంట్ ఆర్ ప్రీవియస్. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్, బేసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈఆర్ డయాగ్రామ్. I hope you all understand the concept clearly. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ డౌట్ నేను as soon as possible క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ.